Namaste, myself Sarasija. Welcome to My3 News. Munduga headlines. ప్రజావాణిలో భూ బాధితుల గోడు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వేడుకోలు. దేశంలో బలమైన శక్తిగా బీజేపీ, ఇండియా కూటమిపై బండి సంజయ్ వ్యాఖ్యలు. మండల సమావేశంలో కుర్చీ కోసం నిరసన, ఎమ్మెల్యేలకు సమస్యలు ఏకరువు పెట్టిన సభ్యులు. పోటీకి భయపడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై రాష్ట్ర మంత్రి పొన్నం సెటైర్లు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజావాణి కార్యక్రమానికి ఎక్కువగా భూ సమస్యలే వస్తున్నాయి. కరీంనగర్లో నిర్వహించిన ప్రజావాణికి 207 దరఖాస్తులు వచ్చాయి. అధికారులకు తమ గోడు వినిపించిన బాధితులు సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యతాపరంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. ఈ ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 2007 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి 23, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 7, పోలీస్ కమిషనర్ కార్యాలయానికి 5, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 9, కరీంనగర్ ఆర్డీఓ కార్యాలయానికి 16, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి 19 ఫిర్యాదులు రాగా ఇతర శాఖలకు 128 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా భూ సంబంధిత ఫిర్యాదులే ఉన్నాయి. రామడుగు మండలం గోపాలరావుపేటలో ఆక్రమణకు గురి అయిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ను కోరారు సర్పంచ్ కర్ర సత్యప్రసన్నరెడ్డి. పాలకవర్గ సభ్యులతో కలిసి ఆమె అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సర్వే నెంబర్ 792/Aలో 2 ఎకరాల 13 గుంటల స్థలంలో 23 ప్లాట్లు కబ్జాకు గురయ్యాయని, దీనిపై గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారని, అయినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసిన తనపైన అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా విచారణ చేపట్టి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు ఉపయోగపడేలా చూడాలని అదనపు కలెక్టర్ను కోరారు. మా గోపాలరావుపేట గ్రామంలో గల ప్రభుత్వ భూమి 792/A అనే సర్వే నెంబర్లో 2 ఎకరాల 13 గుంటల భూమి ఆక్యుపై చేయడం జరిగింది. 2 ఎకరాల 13 గుంటల భూమిని ఆక్రమించిన ఒకరే కనకమల్లయ్య అనే వ్యక్తి ఆక్యుపైకి గురైంది. ఇది 10 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాము. అయినప్పటికీ కూడా నాకు ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఈ రోజు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ భూమిని సర్వే చేయించి బౌండరీ ఫిక్స్ చేసి మా గ్రామ ప్రజలకు అందే విధంగా చేయాలనేది మాకు ముఖ్య ఉద్దేశం. ఈ భూమికి 10 సంవత్సరాల నుంచి నేను కొట్లాడితే నా పైన SC/ST కేసు పెట్టిండ్రు గత TRS ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఈ భూమిని మా గ్రామంలో ఉన్న పేదవాళ్ళకు అందించాలని చెప్పేసి మా అందరి కోరిక. మా దగ్గర ప్రభుత్వ భూమి అనడానికి నా దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. లేఅవుట్ ఉంది, అప్పటి శిలాఫలకం ఉన్నది, ఎంతమంది అర్హులైన వాళ్ళకి ఇచ్చిండ్రు. ఖాళీ స్థలం ఒక్కడే కనకమల్లయ్య అనే వ్యక్తి ఆక్యుపై చేస్తున్నాడు. ఆ కనకమల్లయ్య అనే వ్యక్తి ఆక్యుపై చేసేదానికి కూడా అది ప్రభుత్వ భూమి అనడానికి నా దగ్గర ఈ మధ్యలో ఇచ్చిన MRO గారు ఇచ్చిన సర్టిఫై కూడా నా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉంది. కాబట్టి ఇప్పటికైనా
ప్రభుత్వం స్పందించి వెంటనే కలెక్టర్ గారు స్పందించి మా గ్రామంలో ఉన్న పేదవాళ్లకు ఈ భూమిని అందే విధంగా చేస్తారని చెప్పేసి మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తాం. వివిధ మండలాల నుండి కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చిన బాధితులు అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన నోముల నర్సయ్య అనే వృద్ధుడు తన కుమారుడు తనను పోషించకపోగా ఆర్థికంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని రూరల్ మండలం చామన్పల్లికి చెందిన గందె రాకేష్ జిల్లా అధికారులను కోరారు. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వచ్చిన నేను నాకు అన్నం పెడతలేదు అని నేను ఇప్పుడు 6 నెలల కాంచి కలెక్టర్ దగ్గర నుంచి తిరిగిన. ఆర్టీఆర్ సారు దొరికితే 15 రోజులు నెల రోజులు వాయిదాలు పెడతాడు. నేను ఎంతగానో తిరగాలి. నేను ఆ భూమి నాకు ఇప్పిస్తూనే ఉంటాడు. రాజు బిడ్డ అన్నా కానీ ఈ 2 గుంటలన్నా దారి చూసుకుంటూ అత్తతో ఉంటాడు. నాకు అమ్ముకునేటట్టు రాయాడట. పిల్లల పేరు మీద భూమి ఉన్నది, దాన్ని కబ్జాలు చేసుకుంటా టీఆర్ఎస్ సర్పంచ్ బోగొండ ఐలయ్య వీళ్ళందరూ నన్ను 10 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడతారు. భూమి దున్ననిస్తలేరు, సర్వే కడితే సర్వే చేయనిస్తలేరు. భూమి మొత్తం 3 ఎకరాల చిల్లర, దాన్ని మొత్తం ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి బీడుతట్టు చేస్తారు. కబ్జాలు చేసుకుంటా నువ్వేం చేస్తావో చేసుకోపో అని బెదిరిస్తుండ్రు. కంప్లైంట్ చేస్తే మా మీదనే ఎఫ్ఐఆర్లు చేస్తారు. మా పిల్లల పేరు మీద హైదరాబాద్ ఉన్న వాళ్ళ మీద 3 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. మా భూమిని పంట వేస్తే పంట చెడగొడతారు. ట్రాక్టర్ వాళ్ళని ఎవరిని రానిస్తలేరు. ఏమన్నంటే నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఏం నడవదు, నీ పేపర్లు ఏం పని చేయంటారు. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పోతే ఉల్టా మా మీదనే తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట ప్రగతి నగర్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని, దాన్ని పరిరక్షించాలని కలెక్టర్ను కోరారు. ఎక్స్ సర్వీస్మెన్ కొంత స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టాడని ప్రగతి నగర్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. ఇలా పలు గ్రామాల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను జిల్లా అదనపు కలెక్టర్కు తెలిపి పరిష్కరించాలని కోరారు. మాది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామము. మా గ్రామంలో మొదటి నుండి చివరి వరకు ప్రతి భూమి 439 సర్వేలోని ప్రతి భూమిని కబ్జాకు గురవుతుంది. మేము ఉండేది శాంతినగర్ పక్కన ప్రగతినగర్లో ఉన్న ప్రగతినగర్ ఇందిరామిల్లలో మేము నివాసం ఉంటున్నాము. అక్కడ 439 సర్వే నంబర్లో జటౌత్ విఠల్ నాయక్ అనే వ్యక్తి అక్రమంగా ఎన్ఓసి, అతనికి 2 ఎకరాల ఎన్ఓసి ఉంటే ఆ ఎన్ఓసి చూపించి పక్కకున్న ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ ఇండ్లు నిర్మించుకుంటూ అక్రమంగా కబ్జా చేస్తున్నాడు. ఇతనిపై గత 4 సంవత్సరాల నుండి మేము ఫిర్యాదు చేస్తూ వస్తున్నాం. స్థానిక విద్యానగర్ 39 డివిజన్ రోడ్ నెంబర్ 6లో స్థానిక కార్పొరేటర్ మరియు కాంట్రాక్టర్లు కలిసి ఎలక్షన్ ముందు ఏదో హడావిడిగా రోడ్డు వేస్తున్నామని చెప్పి జనాలను నమ్మించి సగం రోడ్డు వేసి మధ్యలోనే ఆఫ్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. దుమ్ము ధూళి సమస్యలతో బాధపడుతున్నారు. స్థానిక కార్పొరేటర్ని కానీ కాంట్రాక్టర్లు కానీ అడిగితే ఏమంటున్నారంటే మాకు ఫండ్ రిలీజ్ కాలేదు, అందుకని మధ్యలోనే ఆపేశాము అని చెప్తున్నారు. మీకు ఫండ్ రిలీజ్ అయితేనే కదా రోడ్డు పనులు మొదలు పెట్టేది అని మేము కార్పొరేటర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి 350కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని, తెలంగాణలో 10కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిలో చేరే పార్టీలకే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారి పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు బండి సంజయ్. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ పీజీ కాలేజీలో ఎంపీ నిధులతో నిర్మిస్తున్న సోలార్ జనరేటర్ సిస్టమ్ను పరిశీలించారు ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ సిస్టమ్ ద్వారా త్రాగునీరు, విద్యుత్ అవసరాలు తీరుతాయన్నారు. సిఎస్ఆర్ నిధులతో హాస్టల్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించిన అప్పటి సీఎం కేసీఆర్పై కేసు పెట్టాలన్నారు బండి సంజయ్. భారతీయుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమని, విదేశీయులే భారత సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ కానీ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల అంటే పీజీ కాలేజ్ అంటే తెలంగాణలో నెంబర్ 1 కాలేజ్. చదువుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్థాయికి వారు చాలామంది బయట కలుస్తూ ఉంటారు. నాకు సార్ నాది ఉమెన్స్ కాలేజ్ చదువుకుంటే నేను ఈ స్థాయికి వచ్చిన ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా పెద్ద పెద్ద హోదాలు ఉన్నారు చాలామంది. వీరందరికీ గల్లాగిరిసుకొని చెప్పొచ్చే నేను కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పండి. వేరే ఏ కాలేజ్ కూడా ఇంత రెస్పెక్ట్ ఉంటుందా సార్? తప్పకుండా మీ అందరికీ
సోదరుగా తప్పకుండా సహకరిస్తాను. నేను ఎంపీ, నేను లీడర్ ఎప్పుడు ఊహించుకోలేను. నేను అందరితో సమానంగా ఉంటాను. నేను మామూలు వ్యక్తి, నేను కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి. విధులను నిర్లక్ష్యం చేసిన అధికారులకు చర్యలు తప్పవని హెచ్చరించారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, తమ ప్రభుత్వం దాన్ని సరిదిద్దుతోందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మానకొండూరు మండల సమావేశంలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జెడ్పీటీసీలు ఆందోళనకు దిగగా పోలీసులు కలగజేసుకుని సద్దుమణిగేలా చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ముద్దసాని సులోచన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ఆయా గ్రామాల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అన్నారం గ్రామ చెరువు 831 సర్వే నెంబర్లో ఓ రైతు చెరువు శిఖమును కబ్జా చేస్తారని సర్పంచ్ బొట్ల కిషన్ సభ దృష్టికి తీసుకువచ్చారు. 412 సర్వే నెంబర్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిని కొందరు కబ్జా చేశారన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని సర్వే చేపించి వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రాజును ఆదేశించారు. గట్టుదుద్దెనపల్లిలో జాతీయ రహదారి భూములు కోల్పోయిన వారికి అదనపు నష్టపరిహారం అందించాలని సర్పంచ్ దేవ సతీష్ రెడ్డి కోరారు. అనంతరం పదవీకాలం ముగియనున్న ఆయా గ్రామ సర్పంచ్లను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ రాజేశ్వరరావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నల్ల వంశీధర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గోపు రవీందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలతో పాటు అధికారులు అందరూ కూడా ఒక స్వేచ్ఛా వాయువులను పీల్చుకొని సంతోషంగా ఉన్నారు. మనం ఎవరికి కూడా సామాన్య ప్రజలు ఆ ఊర్లో ఉన్నటువంటి లీడర్ దగ్గరకు వెళ్ళాలంటే, వేరే లీడర్ దగ్గరకు వెళ్ళాలంటే కూడా ఆంక్షలు, బెదిరింపులు. మరి అధికారులైతే పాపం వాట్సాప్ కాళ్ళు, ఫేస్ టైం కాళ్ళు, అంటే ఒక స్వేచ్ఛ లేని పరిస్థితిలో, ఒక నియంతృత్వంలో 9.5 ఏళ్ళు గడిచింది. మా ప్రభుత్వం లోపల మమ్మల్ని గెలిపించినందుకు, మాకు సహకరించిన అందరికీ కూడా మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అధికారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏవైతే మీరు అనుకున్నట్టు ఈ ప్రభుత్వం వచ్చిందో, మీవేవైతే సమస్యలు ఉండేవో నిన్ననే ప్రభుత్వం కూడా చెప్పింది సహృదయంతో పరిష్కరిస్తామని. మీరు కూడా ఆ పాత పద్ధతులు వాళ్లకు సహకరించడం మాత్రం చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. న్యాయం ఏదున్నదో, నేను ఎప్పుడు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసినా, ఎంపీడీఓ గారికి నేను ఎక్కువసార్లు ఫోన్ చేయలేదు. మరి నాకు తటస్థపడలేదు, తారసపడలేదు, అవకాశం రాలేదు. చాలా ల్యాండ్ కబ్జాలు అయినాయి. ఇక్కడ 2-3 విషయాలు ప్రస్తావించాలి. ఇక్కడ ల్యాండ్ కబ్జాలు ఎంత ఘోరంగా జరిగినాయి అంటే, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన కానీ 17 ఏళ్ల తెలుగుదేశం పాలనలో కానీ ఎప్పుడు ఇంత జరగలేదు. మరి ఈసారి కబ్జాలకు గురైంది. మరి చాలా వరకు ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు ఎన్ని సమస్యలు వస్తాయి అన్నిసార్లు నాకు ఫోన్ చేయాలంటే నేనే ఎలిజిబిలిటీ అవుతున్నా. డయాస్పై తనకు సీటు కేటాయించలేదని ఆరోపిస్తూ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ పలువురు ఎంపీటీసీలతో కలిసి నిరసనకు దిగారు. సీటు తొలగింపుపై పోడియం వద్ద నిరసన చేపట్టారు. గతంలో డయాస్ మీద సీటు కేటాయించి ప్రస్తుతం సీటును తొలగించడం కక్ష సాధింపేనని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఎంపీపీ అనుమతితోనే జెడ్పీటీసీ డయాస్ మీద కూర్చున్నాడని, ప్రస్తుతం అలాంటి పద్ధతి కొనసాగించేది లేదని ఎంపీపీ సులోచన తేల్చి చెప్పారు. చట్టంలో ఉన్న విషయాన్ని చదివి వినిపించాలని ఎంపీడీఓ రాజేశ్వరరావును ఎమ్మెల్యే కోరగా ఆయన సభ్యులకు చదివి వినిపించారు. గొడవ మరింత తీవ్రం కావడంతో సీఐ రాజ్ కుమార్ కలగజేసుకోవడంతో సద్దుమణిగింది. పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆశా కార్యకర్తలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిఐటియు, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆయా సంఘాల ప్రతినిధులు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్కి వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు ఆశా కార్యకర్తలు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ ఆశాలకు చెల్లించే పారితోషకాలు సైతం 2 నెలలుగా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 18 ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తున్నా కనీస వేతనాలు నిర్ణయించలేదన్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, డిఎంహెచ్ఓల వేధింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు రంగవేణి శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు పద్మ, శోభ, శంకరమ్మ పాల్గొన్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్, గురుకులాల మెస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడారు. రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన మెస్ బిల్లులు సుమారు 6,300 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు 7,200 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు బకాయింపులు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా వాటిని చెల్లించి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, ఉపాధ్యక్షులు తిప్పారపు రోహిత్, అభిలాష్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్, శివ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా భారీ ర్యాలీ తీసి ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 7,200 కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ గత రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళాలంటే కనీసం ఈరోజు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఒకటే అడుగుతున్నాం, వెంటనే 7,200 కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కళాశాల హాస్టల్ విద్యార్థులు ఈరోజు పేద విద్యార్థులు ఉన్నత విద్య చదవడానికి కళాశాల హాస్టల్లో చదువుకుంటే ఈరోజు హాస్టల్ విద్యార్థులకు కనీసం ఈరోజు మెస్ బిల్లులు విడుదల చేయలేని పరిస్థితి. ఈరోజు మెస్ బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల కాంట్రాక్ట్ పెట్టిన కూరగాయలు కానీ దాంతోపాటు ఈరోజు మిగతా వస్తువులకు సంబంధించి కాంట్రాక్ట్ పెట్టిన వాళ్ళు బిల్లులు రాకుంటే హాస్టల్ విద్యార్థులకు ఈరోజు వాళ్ళకు సామాన్యమైన పరిస్థితి ఉన్నది. దీనివల్ల విద్యార్థులకు పౌష్టికాహారమైన భోజనం అందుతలేదు. ఇప్పటికే వార్డెన్లు లక్షల రూపాయలు పెట్టి ఈరోజు అప్పులు తెచ్చి విద్యార్థులకు ఈరోజు భోజనం అందిస్తున్నారు. కాబట్టి తక్షణమే 6,300 కోట్ల రూపాయల మెస్ కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలి. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న అద్దె భవనాలను కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకులుండలి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు విద్యారంగం అనేది కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్ ఏ ఒక్కటి కూడా నూతన సొంత భవనంలో ఉన్న పరిస్థితి లేదు. కాబట్టి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ కళాశాల హాస్టల్, ఎస్సీ కళాశాల హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక ఉద్యమాలకు సందర్భమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను డిమాండ్ చేశారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కాలి గోటితో కూడా సరితూగరని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమ నేత రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని హేళన చేసేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి సేవలు అందించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే కరీంనగర్లో తిరగబోనివ్వమని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు తాజుద్దీన్, కొరివి అరుణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ అయ్య దుకాణం వేయడం మంచిగా నడుతుందని 2008లో 2009లో
అమెరికా నుంచి చిప్పలు కడిగే ఉద్యోగం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మరి అయ్య దుకాణం నడిచే దానిలో అప్పటిదాకా కష్టపడ్డటువంటి కేకే మహేందర్ రెడ్డి టికెట్ తీసుకొని ఏదో తెలంగాణ సెంటిమెంట్ల లీడర్ అయి గెలిచి ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ కాలి గోటు కూడా సరిపడనటువంటి మాటలు మాట్లాడినటువంటి కల్వకుంట్ల రామారావు ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. నీ అయ్యా పాస్పోర్ట్ బ్రోకర్ అన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పటికి బతికే ఉన్నారు. నీ అయ్య ముంచిన వాళ్ళు, నీ అయ్య మోసం చేసిన వాళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో పెట్టుకుంటే ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. నాలుక కోస్తామని చెప్తా ఉన్నాం. ఇంకొకసారి కాలి గోటులు అట్లాంటి మాటలు మాట్లాడితే కేటీ రామారావు ఖబర్దార్, నాలుక కోస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏమనుకుంటున్నావు? ఒక రైతు కుటుంబం నుంచి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఈరోజు మా పీసీసీ అధ్యక్షునిగా రాష్ట్రంలో ప్రజలకు మీరు ఏం చేసినటువంటి మోసాలను, మీరు చేసినటువంటి మీ రాచరిక పాలనను ఎండగట్టి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారో అని చెప్పి ప్రజలకు స్పష్టంగా తెలియజేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఘనత మా నాయకులది, అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిది. విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ మంకమతోట పారమిత స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలకు పోటీలు నిర్వహించారు. కాగా రామ్నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో స్టేట్ లెవెల్ కుంగ్ఫు కరాటే పోటీలు జరిగాయి. దీనికి ఏసీపీ ప్రతాప్ హాజరే క్రీడాకారులను అభినందించారు. కరీంనగర్ మంకమతోట పారమిత లిటిల్ జీనియస్ పాఠశాలలో విక్టరీ కార్నివల్ పేరుతో క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ పోటీలను పాఠశాల చైర్మన్ ప్రసాదరావు ప్రారంభించారు. తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలకు ఈ పోటీలు నిర్వహించారు. అలాగే విద్యార్థులు చేసిన కరాటే, బాస్కెట్బాల్, పారాషూట్, వివిధ క్రీడా విన్యాసాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, రస్మిత, రాకేష్, అనుకర్రావు, వినోద్రావు, హనుమంతరావు, బియుఎం ప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయులు కవితా ప్రసాద్, బాలాజీ, ప్రశాంత్, సమన్వయకర్తలు నాజీష్, కీర్తన పాల్గొన్నారు. క్రీడా వార్షిక దినోత్సవము సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మరియు మొదటి తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినులు రకరకాల వాళ్ళకు ఈ యొక్క ఆటలు వాళ్ళ యొక్క శారీరక మూమెంట్స్ ఏవైతే కదలికలు ఉంటాయో అవి చదువుపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటివి ఒక థీమ్ బేస్డ్ అటువంటి యాక్టివిటీస్ పిల్లల తల్లిదండ్రులకు, తర్వాత విద్యార్థుల యొక్క అమ్మమ్మలు, నానమ్మలు, తాతలకు ప్రదర్శించడం జరిగింది. ఇదే సందర్భంగా ఎంతో బిజీగా కాలం గడిపేటటువంటి తల్లిదండ్రులు మరియు ఈ యొక్క తల్లిదండ్రులకు మరియు ఈ యొక్క విద్యార్థుల యొక్క అమ్మమ్మలకు, నానమ్మలకు వినోదకరంగా ఉండేటందుకు కరీంనగర్ రామ్నగర్ పద్మావతి కళ్యాణ మండపంలో 3rd స్టేట్ లెవెల్ కుంగ్ఫు కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఏసీపీ ప్రతాప్ ప్రారంభించారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం కలిగించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ చైర్మన్ చల్లా హరిశంకర్, రాజేందర్, అనుమల్ల దయాకర్ పాల్గొన్నారు. నిజంగా పేరెంట్స్కి అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉందండి. నాకు చాలా సంతోషం. చిన్నప్పుడు నేను కూడా అలా స్పోర్ట్స్కి వెళ్తుంటే మా డాడీ నన్ను తీసుకుని వెళ్తుండేవాడు. అఫ్కోర్స్ నాకు మెడల్ వచ్చినా రాకపోయినా కూడా మా డాడీకి ఒక ఆనందం అన్నమాట. అలా నన్ను తీసుకోవడం వల్ల నాకు సంతోషం. నాన్నతో పోతూ ఉంటే ఒక ధైర్యం అన్నమాట. సో పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలకి స్ట్రెంత్ అయ్యండి. మీరు ఇలాగే కంపెనీ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళని ముందు తీసుకెళ్తూ ఉండండి. నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ద పేరెంట్స్. మీరు ఇంత ఓపికగా ఈ వన్ డే కార్యక్రమానికి పిల్లలు తీసుకుని వచ్చారంటే నిజంగా మీలో ఎంతో కరాటే మీద అనుకోవచ్చు, అదర్వైజ్ స్పోర్ట్స్ మీద అనుకోవచ్చు, మీకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మీరు ముందుకు రాదు. కాబట్టి రియలీ ఐ అప్రిషియేట్ ద ఆల్ ద పేరెంట్స్. సో పిల్లలు ఒకసారి తల్లిదండ్రులకి చెప్పలు కొడతాము. వెరీ గుడ్. సో ఆల్ ద పేరెంట్స్ అలాగే కంటిన్యూ చేయండి. ఎందుకు నేను పేరెంట్స్ దగ్గర మాట్లాడాలంటే
టుడే నేను ఈరోజు ఇందాక అన్న చెప్పినట్టుగా ఒక హోదాలో ఒక పోలీస్ ఆఫీసర్కి ఉన్నారంటే దాని కారణం కూడా స్పోర్ట్సే. ఆర్టీసీలో 3000 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 31వ తేదీన కార్మికులకు శుభవార్త అందిస్తామని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరకు డ్రైవర్స్కు, కండక్టర్లకు పనిభారం ఉంటుందని, వాటిని అధిగమించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది కాలంలోనే 3000 బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో 43,000 మంది పనిచేస్తున్నారని, 10 ఏళ్లుగా కొత్త నియామకాలు లేవని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందన్నారు. కొత్తగా 3000 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, బస్సులన్నీ క్రిక్కిరిసి వెళ్తున్నాయని చెప్పారు. బస్సులపై లోడ్, డ్రైవర్లు, కండక్టర్లపైన పనిభారం పడుతున్నా అసహనానికి గురికాకుండా విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీలో అద్దె బస్సులు భాగస్వామ్యులై సేవలు అందిస్తున్నందుకు యజమానులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఈడీలు కె కృష్ణకాంత్, రఘునాథరావు, ఆర్ఎం ఎస్ సుచరిత, డిప్యూటీ ఆర్ఎంలు ఎస్ భూపతిరెడ్డి, సత్యనారాయణ, కరీంనగర్ 1, 2 డిపో మేనేజర్లు లక్కు మల్లేశం, మల్లయ్య పాల్గొన్నారు. బస్టాండ్ కలకల, బస్సులు నిండా, బస్సుల కొరకు సీట్ల కంటే ఎక్కువ మంది వేడి చేయడము, రాజకీయ నాయకులకు బస్సులు కావాలి అని డిమాండ్ పెరగడము, తద్వారా పని వర్క్ లోడ్ కూడా పెరిగినప్పటికీ అన్ని స్థాయిల్లో వారికి ఉండే అసహనాన్ని బయటపడకుండా ప్రయాణికుల సౌకర్యమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్ల, కండక్టర్ అందరూ కూడా మరొక్కసారి సంస్థ యొక్క సంబంధిత మంత్రిగా వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. దాదాపు సంస్థలో పనిచేసే దాంట్లో 85-87% డ్రైవర్లు, కార్మికులు, కండక్టర్లే. ఒకవేళ వాళ్ళందరికీ ఈ మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించే అంశం లోపల భాగస్వామ్యం లేకుంటే ఇబ్బంది కలిగేది ఈరోజు. ఎందుకంటే ఓవర్లోడ్ తోటి బస్సులు పోతూ ఉన్నాయి. టికెట్ల ఇవ్వడం కావచ్చు, బస్సు నడపడం కావచ్చు, చాలా లోడెడ్ వర్క్ లోడ్ పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మీరు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఆ దిశలోనే బస్సుల సంఖ్య పెంచాలని, ఉద్యోగాల సంఖ్యలు పెంచాలని, రూట్లు, కొత్త కొత్త రూట్లకు బస్సులు తీసుకుపోవాలని ఒక ప్రణాళిక తీసుకోవడం జరిగింది. మొన్న ఈ మధ్యలో దాదాపు 1000 బస్సులకు సంబంధించినటువంటి డెలివరీ, అంటే వాటి బస్సులు రావడము, బాడీ బిల్డింగ్ పోయి దాదాపు నెలకు 50-70 బస్సులు వస్తూ ఉన్నాయి. మొన్న మళ్ళా ఆర్థిక శాఖ మంత్రి దగ్గర రివ్యూ జరిగినప్పుడు కూడా నూతనంగా దాదాపు 3000 బస్సులు కొనుక్కోవాలి, 3000 పైన మంది రిక్రూట్మెంట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ముందుకు కొనసాగుతున్నది. ఆ ప్రతిపాదనలన్నీ కూడా త్వరలోపల ఆర్టీసీ పునర్వైభవంతో మళ్ళీ నూతన బస్సులు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా కార్యక్రమం తీసుకొని పోయేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. కరీంనగర్ జిల్లా అలుగునూరు 8వ డివిజన్లో నూతనంగా డాక్టర్ వర్షి సుమ ఏర్పాటు చేసిన డి అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా ఈ ఆసుపత్రిని రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్లు వర్షి, సుమ, ఉమాశంకర్, జాజిరెడ్డి, కార్పొరేటర్ సల్ల శారద, గోపు మల్లారెడ్డి, నాగరాజు, అనోహర్ పాల్గొన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా మత్తుకు బానిసై వారికి సరైన విధంగా చికిత్స పొందాలంటే బయటకు పోయేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ ఆసుపత్రి ఓపెనింగ్ ద్వారా ఇక్కడనే అటువంటి చికిత్స పొందేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మా ప్రోత్సాహం ఉంటుంది. ఇక్కడ ఉండబడేటువంటి అటువంటి పేషెంట్స్కు మంచి ట్రీట్మెంట్ జరగాలని, ఇవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు సమాజంలో అసహనానికి గురై పెరుగుతున్న నిరుద్యోగ సమస్య మీద కావచ్చు, కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, ఇతరత్ర అంశాల మీద చిన్న చిన్న అంశాలకే కలహాలు పడి భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ నిర్ణయం తీసుకునే ముందు, అది కుటుంబం వేరుపడడం కావచ్చు, విడాకులు కావచ్చు, లేదా ఇతరత్ర ఘర్షణ పూరితమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ఒకసారి ఇటువంటి సైక్రటిస్ట్ను సంప్రదించినట్టయితే
వాళ్ళు సమస్యను విని దానికి పరిష్కారం ఇచ్చే విధంగా వాళ్ళకు ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి ఇటువంటి ఆసుపత్రిని ప్రారంభించిన మిత్రులకి శుభాకాంక్షలు. మిస్సెస్ వర్షిత్ ఈరోజు అల్గనూరు లోపల మొట్టమొదటి కరీంనగర్లోనే మొట్టమొదటి డి అడిక్షన్ సెంటర్ను ప్రారంభించినారు. చాలామంది మత్తుకు బానిసలై మత్తు నుండి బయటకు రాలేక కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. చిన్న పిల్లలు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మత్తుకు బానిసై నానా విధాల బాధలు పడుతున్నారు. కాబట్టి ఎవరైనా కూడా ఈ డి అడిక్షన్ సెంటర్ చాలా అల్గునూరుకే కానీ కరీంనగర్కే కానీ నిజంగా చెప్పాలంటే ఒక విధంగా మనకు వరం. ఇంతకుముందు డి అడిక్షన్ కేసులను ట్రీట్ చేసే హాస్పిటల్ అంటూ కరీంనగర్ జిల్లాలోనే లేదు. ఏమన్నా ఉంటే అది హైదరాబాద్లో ఉండే. కానీ ఈరోజు మన దగ్గరకు వచ్చింది కాబట్టి నేను పేరెంట్స్ కానీ ఎవరికైతే ఈ రుగ్మతలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వైద్యం చేయించుకొని బాగుపడాలని, తప్పకుండా వర్షిత్ చేతిలో వైద్యం తీసుకోవాలని. ఫిబ్రవరి 18న హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉద్యమ గాయకులు సుక్కారాం నర్సయ్య. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం వేలాది మంది అమరులు అయ్యారని, సబ్బండ వర్గాలు ఉద్యమంలో పాల్గొన్నాయని గుర్తు చేశారు. కొందరు తామే తెలంగాణ తెచ్చినట్లు మాట్లాడుతున్నారని, వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తాము పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపోలు సాంబశివుడు, సాయిభాయ్, రాజు, మహేష్, అజయ్, సాదాశివ, శంకర్, యుగేందర్ పాల్గొన్నారు. యావత్ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల పోరాటం, వాళ్ళ ప్రాణత్యాగాలు అన్నీ కూడా దగా చేయబడేటువంటి సందర్భం, నిర్మాణం చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 5,000 మంది అమరులైతే, మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది అమరులైతే, మొత్తంగా 6,200 మంది బలిదానాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ ఒక పార్టీకో ఒక కుటుంబానికో అంకితం చేసేటువంటి ప్రమాదం ఉన్నది. మన బిడ్డల ప్రాణత్యాగాలని ఒక కుటుంబానికి, ఒక పార్టీకి కాకులు గద్దరు తన్నుకపోయినట్టుగా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం ప్రాణాలను ఇచ్చిన వాళ్ళం మనం. ఈ తెలంగాణ పోరాటం నేను తెచ్చినా, నేను ఇచ్చినా అని మాట్లాడుతున్నటువంటి నేతలు, పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ తెలంగాణ ఉద్యమాన్ని దగా కాకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ దగా చేయబడుతున్నది, తెలంగాణ దోపిడీకి గురవుతున్నది, తెలంగాణ బానిసత్వంలోకి పోతున్నదని చెప్పి 60 ఏళ్ల సంధిగా కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ మళ్ళా అదే తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఏమున్నది, అధికార దాహమే తప్ప ప్రజలకు ఏమున్నది అనేటువంటి సందర్భంలో మాట్లాడితే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్. నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ముద్రించిన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్ గౌడ్ మాట్లాడుతూ నేటి యువత క్రియాశీల రాజకీయాల్లోకి రావాలన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షులు బొంకూరి మోహన్, సోమిరెడ్డి, రాజా, నరేష్ రెడ్డి, వడ్లకొండ పరశురాములు గౌడ్, ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షులు విక్రమ్ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతగా కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తా వద్ద ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ నాయకులు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకునేలా అధికారులకు స్వేచ్ఛనివ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నాయకులు. ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలం అయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మలయాల సుజిత్ కుమార్, జిల్లా బీసీసెల్ చైర్మన్ పులి ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు విలాస్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, సిరికొండ ప్రసాద్, దన్ను సింగ్ పాల్గొన్నారు. నిజాయితీ గల నాయకుడు మంత్రి అయితే సమర్థవంతమైన అధికారులను నియమించుకొని సామాన్య ప్రజలందరికీ సురక్షిత పాలన అందిస్తాడనడానికి ఉదాహరణ ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ నగరంలో మనము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న ఎన్నికైన వెంటనే మొన్నటిదాకా మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్కి దడబుట్టేటట్టు
మొన్నటి వరకు ఇప్పటికీ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్కి దడ పుట్టేటట్టు పొన్నం ప్రభాకర్ అన్న సిన్సియర్ అధికారుల్ని నిజాయితీ గల పాలకులని ఇక్కడ నియమించుకొని సామాన్య ప్రజలందరికీ మంచి పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చినారు. ఈరోజు గత 10 సంవత్సరాలుగా కరీంనగర్ నగరంలో కబ్జా కోరులతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, మాఫియా ముఠాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. చాలా ధైర్యంగా ముందుకొచ్చి మంచిగా పోలీస్ కమిషనరేట్లో కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మేము ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం మంచి సిన్సియర్ అధికారులను నియమిస్తూ ఉంది. మీరందరూ భయపడకండి, ధైర్యంగా మిమ్మల్ని ఎవరు బెదిరించినా, ఏ ముఠా బెదిరించినా, ఏ మాఫియా కోరు బెదిరించినా బయటికి రండి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో మండలం ఆరెపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కరీంనగర్ నుండి పోటీ చేయడానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ భయపడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన శాస్త్రీయబద్ధంగా జరగలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజనపై నిపుణులతో కమిటీ వేస్తామని వెల్లడించారు. ఏకగ్రీవంగా చేసుకొని ఈరోజు గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభించుకున్న సందర్భంగా సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరికీ, మండలం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. పెద్దలు గోపాలరావు గారు చెప్పినట్టుగా ఎన్నికల వరకు రాజకీయాలు, ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధి. నేనేమన్నా గ్రామ పంచాయతీలు ఓపెన్ చేసుకో, ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలు కూడా నేను ఓపెన్ చేయాలి, బిడ్డ చిరంజీవితో చేపించాను. నాకేమట్లా నేనే చేయాలని లేదు. కానీ మా ఇంటి దగ్గర డాన్ బాస్కో స్కూల్, చొక్కారావు గారు స్కూల్ ఆనాడు జిల్లా పరిషత్ మెంబర్లకు ఇవ్వాలి. మీ వైస్ చైర్మన్ సుధీర్ కూడా ఆ రోజు ట్రైనింగ్ వచ్చినోడే. ఆనాడు నుంచి ఇవ్వాలి నేను ఉంటే నన్ను కొత్తగా పార్టీలకు వచ్చినట్టు ఎన్ఎస్సీ అధ్యక్షుడు పనిచేయలే, మార్కెట్ చైర్మన్ చేయలే, ఎంపీ చేయలేదా? ఓడిపోతుంది, అయిపోతుందా? నువ్వు గెలిస్తే నీకు అందమైనా. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మేయర్ సునీల్ రావు అధ్యక్షతన జరిగింది. 22 అంశాల ఎజెండాను ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు సభ్యులు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రస్తుతం 132 కోట్ల సీఎం అష్యూరెన్స్ నిధులతో డివిజన్లలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలోనే జరగనున్న పనులను పూర్తి చేస్తామన్నారు. గత 4 సంవత్సరాల్లోగా నగరంలో జరిగిన అభివృద్ధి తమ పాలకవర్గ పారదర్శకతకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. బీహార్లో ఎన్డీఏ సర్కారు ఏర్పాటుపై బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని టవర్ సర్కిల్లో టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. తెలంగాణలో 10 పార్లమెంటు సీట్లు గెలుచుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, బండ రమణారెడ్డి, కార్పొరేటర్ అనూప్ కుమార్, కటకం లోకేష్, ఆవుదుర్తి శ్రీనివాస్, హరిశంకర్, లడ్డు ముందాడ, రాయి రాము, హరిప్రసాద్ పాల్గొన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు ఎంపీ బండి సంజయ్కి లేదన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీగా పార్లమెంటులో ఎక్కువ సార్లు మాట్లాడిన చరిత్ర వినోద్ కుమార్దేనని కొనియాడారు. కేంద్రంపైన ఒత్తిడి తీసుకువచ్చి అనేక సమస్యలను పరిష్కరించాలని గుర్తు చేశారు. ఈ 5 ఏళ్లలో 5 కొత్త నిధులు తీసుకురాలేని బండి సంజయ్ బీఆర్ఎస్ను విమర్శించే హక్కు లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, నాయకులు పొన్నం అనిల్ గౌడ్ పాల్గొన్నారు. మరి వారు ఈరోజు నేను ప్రెస్లో చూశాను, ఆయనకి ఏమైందంటేగా భయం ముచ్చుకున్నది. బండి సంజయ్కి భయం ముచ్చుకున్నది. పార్లమెంట్ ఎన్నికలలో నా ఓటమి ఖాయం అనేటువంటి ఒక భయం బండి సంజయ్కి పుట్టింది కనుక ఇక ఏది పడితే అది, ఎట్లా పడితే గట్లా మాట్లాడేటువంటి ఒక పరిస్థితిని ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో పుట్టినటువంటి నికార్స్ అయిన బిడ్డ మా వినోదన్న 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహించి మంచి మెజార్టీతో గెలిచినటువంటి
మా వినోద్ అన్నను పట్టుకొని ఏది పడితే అది ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతాడు. అంటే అసలు ఏందో నిజమేందో అబద్ధాలేందో తెలియకుండా కరీంనగర్లో ఎన్నడూ కనబడలేదు. పార్లమెంటులో కరీంనగర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని మాట్లాడుతాడు. మీకు చూపిస్తాం మళ్ళీ వీడియోలు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై చేసిన ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే రసమై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ప్రజాభవన్లో గన్నేరువరం మండలంలో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ ఎమ్మెల్యే ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ నేతలు. తిమ్మాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, గన్నేరువరం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సర్పంచులకు బిల్లులు చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా కవ్వంపల్లి సత్యనారాయణపై విమర్శలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, మానకొండూరు మండల అధ్యక్షులు రవీందర్చారి, అలువాల కోటి, అల్లూరి శ్రీకాంత్ రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ వినోద్ కుమార్ గారి డబ్బుల కోసం ఆశపడి మరి ఎంతో కొంత సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మండలంలో నీ మనుగడ కోసం ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నాను మాకు తెలుసు. అయినా నువ్వు నిన్న మాట్లాడిన మాటలు డాక్టర్ కవ్వంపల్లి అనురాధ పైన కూడా నువ్వు మాట్లాడడం జరిగింది. డాక్టర్ కవ్వంపల్లి అనురాధ గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారితో పాటుగా ప్రచారం చేసి దళిత సోదరులు ఇవాళ 10 సంవత్సరాల కాలంలో మానకొండూరు నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నష్టపోయింది ఎవరయ్యా ఈ 10 సంవత్సరాల కాలంలో అంటే కేవలం దళిత సామాజిక వర్గంలో ఉన్న ప్రజలే నష్టపోయినరు. దానికి మేమందరం సిగ్గుపడుతున్నాం. ఈ దళిత ద్రోహి రసమై ఎమ్మెల్యే కావడం మేము నిజంగా సిగ్గుపడతా ఉన్నాం అని చెప్పి ఆ కెనాల్ మొత్తం మళ్ళా మెయింటెనెన్స్ కింద వాళ్ళు చేపించి మళ్ళా మా గన్నవరం మండలానికి పూర్తి స్థాయిలో నీళ్లు నింపడం జరుగుతుంది. ఏం చేసినా వాళ్ళు మార్పు అనేది గిది మార్పు. నువ్వు చేసిన దౌర్భాగ్యమే కదా. ఒక పెద్ద మనిషి ఒక చెరువు గుడిపిండు, 3800 ట్రిప్పుల మట్టి పోసిండు. దాన్ని మన ఎమ్మెల్యే గారు గెలిచినాక ఎవరైతే నింపారో ఆ పెద్ద మనిషి చేత మట్టి తీపించండు. అదే పెద్ద మనిషి ఒక కెనాల్ గుడిపిండు, పైప్ వేసి ఆ కెనాల్ తీపించండు. అక్కడ పందిగుట్ట గోదాం ఉంటుంది, ఆ గోదాం మొత్తం బ్రష్ పట్టించండు, మొత్తం దాన్ని డ్యామేజ్ చేసిండు. దాన్ని రికవరీ చేసి ఇవాళ ఆ రేకులు వేయించిండు. ఇవి కదా ఒక నీ పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు కదా. అక్కడ స్కూల్ కాంపౌండ్ గులగొట్టి దౌర్జన్యంగా అలాగే తోవెట్టిండు. గన్నేరువరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆ పార్టీ నాయకులు. మైలారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమై చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రజాదరణను ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి, నాయకులు చింతల శ్రీధర్ రెడ్డి, సర్పంచులు ముసుకు కరుణాకర్ రెడ్డి, చింతలపెల్లి నరసింహారెడ్డి, నాయకులు మాతంగి అనిల్, బుర్రా తిరుపతి గౌడ్ పాల్గొన్నారు. నువ్వు కళాకారులను ఎంత ఇబ్బంది పెట్టినావు, ఒక జిల్లా కళాకారులు ఇంకొక జిల్లాకి ఎలా బలి చేసినావు అనేది మిట్టపల్లి సురేందర్ గారు సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడితే నువ్వు రాత్రి ఏ ఎమ్మెల్సీ ఇంట్లో నువ్వు మిట్టపల్లి సురేందర్ కాలు పట్టుకున్నావు తెలియదా? గన్నేరువరం మండల ప్రజానికానికి తెలియదా? మానకొండూరు నియోజకవర్గ ప్రజానికానికి తెలియదా? నువ్వు ఏ ఎమ్మెల్సీ ఇంట్లో నువ్వు మిట్టపల్లి సురేందర్ కాలు పట్టుకున్నావు తెలియదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. డాక్టర్ గారిని భార్యను తీసుకొచ్చినావు, బిడ్డను తీసుకొచ్చినావు, ప్రచారం చేస్తున్నావు అంటే డాక్టర్ గారికి ఉన్నది ఒక్కదే భార్య, తీసుకొస్తాడు, బరాబర్ తీసుకొస్తాడు. నీకు 2 భార్యలు ఉన్నారు కాబట్టి ఓ భార్య అత్త ఇంకో భార్య పంచాయతీ పెడతాను, నువ్వు తీసుకురాలేదు. మా డాక్టర్ గారికి ఉన్నది ఒకటే భార్య. 20 సంవత్సరాల నుంచి వైద్య వృత్తిని అనేక మంది నియోజకవర్గంలో పేద ప్రజలకు అనేకమైనటువంటి సేవలు చేసిన మా డాక్టర్ గారిని మాట్లాడడం ఇంకొకసారి మా డాక్టర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు రసమై బాలకిషన్ గారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.